కాశ్మీర్లోని పహల్గామాలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్తో అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా పుణ్యక్షేత్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ప్రధాన క్షేత్రాలలో కూడా పోలీసులు ఇతర భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, భక్తులు ఏ విధంగా స్పందించాలి, ఇలాంటివి అన్ని విషయాలపైన కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం నేను టీటీడీ అనుబంధ ఆలయమైన కపిలేశ్వర ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ మాక్ డ్రిల్ ఎలా జరుగుతుందో ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇక్కడ భద్రతా సిబ్బంది, ఆక్టోపస్ సిబ్బంది అప్రమత్తమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో వీళ్ళంతా కూడా ముందుగా అప్రమత్తం అవుతారు. ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడి జరిగిన సమయంలో ఆక్టోపస్ దళాలు ఏ విధంగా స్పందిస్తాయనే దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. వీళ్ళంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు, ఇతర వస్తువులు ధరించి కూడా ఇక్కడ పొంచి ఉన్న ఉగ్రవాదుల కోసం వీళ్ళంతా కూడా ఈ ఆలయంలోకి రావటం కూడా జరిగింది. పూర్తిగా భద్రత మధ్య ఈ ఆక్టోపస్ దళాలు ప్రస్తుతం కపిలేశ్వర ఆలయంలో ఉగ్రవాదుల పైన తుపాకులు ఎక్కుపట్టిన పరిస్థితి మనం ఈ సిచ్యువేషన్ చూస్తున్నాము. విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ఈ ఆక్టోపస్ కానీ ఇతర భద్రతా దళాలు వ్యవహరిస్తారు అన్న దాన్ని మనం ప్రత్యక్షంగా ఇక్కడ విజువల్లో చూస్తున్న పరిస్థితి. ఈ విధంగా పొజిషన్లో వాళ్ళు నిమగ్నమై వాళ్ళంతా కూడా కూర్చొని అప్రమత్తంగా ఎక్కడ ఉగ్రవాదులు భక్తుల మీద దాడి జరగకుండా వీళ్ళంతా కాపాడే ప్రయత్నాల్లో ఈ విధంగా ఉంటారు. దీనికి సంబంధించి వీళ్ళకి శిక్షణ, చాలా కఠినతరమైన శిక్షణ ఉంటుంది. మనం చూస్తున్నాము. దానికి సంబంధించి విజువల్ ఆక్టోపస్ దళాలు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా మనం విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అత్యాధునిక వెపన్స్ ధరించి వీళ్ళంతా కూడా అప్రమత్తమై ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్న ఈ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకవేళ ఎక్కడైనా ఆలయం, ఇతర జన సమూహం ఉన్న చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా ఇక్కడ మనం భద్రతా దళాలు మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్న విజువల్ అయితే కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు భక్తులు వెళ్తూ ఉంటారు, మరోవైపు ఉగ్రవాదులు ఉన్న సమాచారం నేపథ్యంలో వీళ్ళంతా పొంచి ఈ విధంగా దాడి చేస్తూ ఉంటారు. మనం చూస్తున్న అప్రమత్తంగా ఉగ్రవాదులు ఎక్కడున్నారో వాళ్ళను వెతుక్కుంటూ వెళుతూ జాగ్రత్తగా వీళ్ళందరూ కూడా వెళ్తున్న దృశ్యాలకైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉగ్రవాదులు ఎక్కడ పొంచున్నారనేది ఇప్పుడు వెతకాల్సిన ఉంది. ప్రస్తుతం ఆలయంలో దాంకున్న వాళ్ళను ఏ విధంగా వెతుకుతారనేది మనం విజువల్లో చూస్తున్నాం. జాగ్రత్తగా వాళ్ళంతా కూడా భద్రతా దళాల విషయం చూస్తున్నాం. మరిన్ని కూడా లోపలికి వెళ్ళి ఆ ఉగ్రవాదులు ఎక్కడ పొంచి ఉన్నారో కూడా చూసి వద్దాం. ప్రధాన ఆలయంలో కూడా వీళ్ళంతా వెతికి ప్రస్తుతం పొంచి ఉన్న ఉగ్రవాదులు మాటు వేసి ఎక్కడున్నారని దాని కోసం అని చెప్పి ఆలయం అంతా సిబ్బంది వెతుకుతున్న పరిస్థితి. ఇక్కడ ఇప్పుడే ఆలయం లోపలికి వెళ్ళి చూశారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లోని కోనేరు దగ్గరికి వచ్చి కూడా ఇక్కడెక్కడ ఉగ్రవాదులు పొంచి ఉన్నారనే దాన్ని బట్టి వీళ్ళంతా చూస్తున్న పరిస్థితి. ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎంత అప్రమత్తంగా ఉంటారు, వచ్చిన సిబ్బంది ఏ విధంగా జరుగుతారు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఓకే, పాజే ఉగ్రవాదులను ఎదుర్కొనే మరో ప్రదేశంలో కూడా మనం భద్రతా దళాలు వెపన్స్తో జాగ్రత్తగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము. వీళ్ళంతా కూడా చుట్టుపక్కల మొత్తం గమనించుకుంటూ కూడా అత్యంత జాగ్రత్తగా ఈ ఉగ్రవాదుల వేట అనేది కొనసాగుతుంది. క్షణాల వ్యవధిలో వీళ్ళు వివిధ ప్రదేశాల్లోకి చేరుకుంటూ ఉంటారు. మనం ప్రస్తుతం చూస్తున్నాము. లోపల ఎక్కడ పొంచి ఉన్నారనేది వీళ్ళు ఇప్పుడు వెతకాల్సి ఉంటుంది. దీనికన్నా ముందుగా కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఆలయంలో ఉన్నారు. వాళ్ళను వీళ్ళు ఏ విధంగా పట్టుకుంటారు, ఏ విధంగా బయటకు తీసుకువస్తారు అనేది మనం ప్రత్యక్షంగా మరి కాసేపట్లో చూస్తున్నాము. ప్రస్తుతం కపిలేశ్వర ఆలయంలోని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యొక్క కమాండోలు, ఆక్టోపస్ కమాండోలు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ లోపల ఏమన్నా ఉన్నారా ఉగ్రవాదులు అనే కోణంలో కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. మనం ప్రస్తుతం చూస్తే ఆలయం లోపలికి జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవైపు భక్తులకు ఇబ్బంది పడకుండా
భక్తుల ప్రాణహాని లేకుండా కేవలం ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్న ఆలయంలోకి ఈ కమాండోలు ఏ విధంగా ప్రవేశిస్తున్నారనేది జాగ్రత్తగా చూస్తున్నాం. బయట కొంతమంది వ్యక్తులు మరికొంతమంది లోపలకు వెళ్ళి ఒకవేళ ఇక్కడెక్కడన్నా ఉగ్రవాదులు మాటు వేసి ఉన్నారనేది కూడా ఎతుకు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ ఉంటారనేది కూడా గుర్తించడానికి కూడా దీనికి చాలా శిక్షణ అవసరం. ఎలాంటి ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు అనేది పొంచి ఉంటారనేది అణువున ఆలయంలో ప్రస్తుతం భద్రతా బలగాలు ఈ కమాండోలు వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఆలయంలో 2 ఉప ఆలయాలను అలాగే ఏదైతే కోనేరు దగ్గర కూడా చూడటం జరిగింది. అయితే ఇక్కడెక్కడ కూడా ఉగ్రవాదుల జాడ కనపడకపోవడంతో మరో ప్రదేశానికి వీళ్ళంతా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఆలయంలో ఉన్న మరో ప్రదేశానికి కమాండోలు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా వీళ్ళు 2-3 చోట్ల వెతికినా కూడా ఎక్కడా కూడా ఉగ్రవాదుల జాడ కనిపించలేదు. దీంతో అణువు కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తే ప్రస్తుతం లోపల కోనేరు పక్కనే ఉన్న మరొక ప్రాంతానికి కూడా ఈ కమాండోలు చేరుకున్నారు. ఇప్పుడు ఎక్కడ నక్కి ఉన్నారు వీళ్ళు ఉగ్రవాదులు అనేది తెలుసుకోవాల్సి ఉంది. అయితే అలా తెలుసుకునే క్రమంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది సభ్యులు కొంతమంది కమాండోలు ముందుగా వెళ్తుంటారు. వెనుక ఉన్న మరికొంతమంది కమాండోలు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఒకవైపు భక్తుల ప్రాణాలు కాపాడుతూనే తమ తోటి సిబ్బంది కూడా ప్రాణాలు పోకుండా ఏ మూల నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తారో తెలియదు కాబట్టి అన్ని దిక్కులా కూడా చూస్తూ ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. గతంలో కూడా పలు ఆలయాల్లో ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు కూడా ఇదే తరహాలో అక్కడ కమాండోలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఉగ్రవాదులు ఈ ప్రదేశానికి ఒకవేళ ఉన్నారా, ఈ లోపల పొంచి ఉన్నారా అనే కోణంలో అంత అత్యంత జాగ్రత్తగా చూస్తున్నారు. అటువైపు నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉండడంతో అత్యంత జాగ్రత్తగా మాటు వేసి మరి వాళ్ళపైన కాల్పులు జరపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ దిశలోనే ప్రస్తుతం ఈ కమాండోలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉగ్రవాదుల జాడ ఒకవేళ ఉందా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. ఇక్కడ పొంచి అనే కోణంలో ఎంత చూస్తున్నారు. ప్రస్తుతం చూస్తే ఓ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అలా పట్టుకునేటప్పుడు కూడా అతను తిరిగి దాడి చేయకుండా అతని పైన ఉగ్రవాదులు తిరిగి దాడులు జరపకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో ఒక ఉగ్రవాది అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపించిన పరిస్థితి. మిగతా వాళ్ళను కూడా వెతకాలి. దానికి సంబంధించి కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాలి. ప్రస్తుతం ఆ దిశగా కమాండోలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పచ్చు. ఇక్కడ అదుపులో తీసుకున్న ఓ వ్యక్తిని అతని చేతులు వెనక్కి కట్టి కూడా ఉగ్రవాదులు వాళ్ళని గట్టిగా పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఆలయంలో ఇంకా ఎవరు ఉన్నారు అనేది కూడా వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక్కరిని బంధించగలిగారు. మిగతా వ్యక్తుల కోసం కూడా ఇక్కడ వేట అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇంకెక్కడ మరో ప్రదేశంలో ఏమైనా పొంచి ఉన్నారా అన్న కోణంలో ఉగ్రవాదులు అనే కోణంలో కమాండోలు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలనేది ఈ యొక్క మాక్ డ్రిల్ ద్వారా అప్పుడప్పుడు వీటిని పరిశీలించడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఒకవేళ హఠాత్తుగా ఎప్పుడైనా దాడులు జరిగినప్పుడు వెంటనే వాళ్ళ మీద దాడి చేసి పట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. ఈ మాక్ డ్రిల్ మొత్తం కూడా కండక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఉగ్రవాదుల కదలికలు మళ్ళీ పెరిగిన నేపథ్యంలో, దాడులు కాశ్మీర్లో జరిగిన నేపథ్యంలో ఒకవేళ ఆలయాల మీద రద్దీ ప్రదేశాల్లో జరిగితే ఎలా ఎదుర్కోవాలనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాళ్ళ చర్యలకి ప్రతిచర్య ఎలా ఉంటుందనేది కూడా చూడవచ్చు. మరోవైపు ఏదైతే పట్టుకున్న ఉగ్రవాదుల్ని వాళ్ళని తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కమాండోలు మనం చూస్తున్నాము. ఈ విధంగా ఆలయంలో ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు ఏ విధంగా వాళ్ళని పట్టుకోవాలనేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కమాండోలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా మనం తెలుస్తున్నాం. ముఖ్యంగా తిరుమల లాంటి ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆధ్యాత్మిక క్షేత్రంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
ఎక్కడ ఉగ్రవాదుల దాడులు దేశంలో జరిగినప్పటికీ కూడా తిరుమలలో వెంటనే అప్రమత్తమైన పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం ఈ దాడులు జరిగిన నేపథ్యంలో ఇక్కడ కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహిస్తూ కూడా ముందుగా అలర్ట్ అవుతున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఇక్కడ భద్రతా సిబ్బంది ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఉగ్రవాదులు ఇలాంటి హిందూ ధార్మిక క్షేత్రాల మీద దాడులు చేసి అలజడి సృష్టించాలనేది వాళ్ళ ప్రధాన టార్గెట్ ఉంటుంది. ముఖ్యంగా కాశ్మీర్లో కూడా ఏదైతే పహల్గామలో జరిగిన దురదృష్టకర దాడిలో కూడా హిందువులని కూడా అడగడం కూడా వాళ్ళ చర్యల్లో భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందువులు ముస్లింలన్న తేడాలు చూపిస్తూ దేశంలో మత విద్వేషాలు రగిల్చడమే ఉగ్రవాదుల యొక్క ప్రధాన లక్ష్యము. దీంతో మరిన్ని ఒకవేళ ఏదైతే హిందూ క్షేత్రాల మీద దాడులు జరిగితే వాటిని ఎలాగ సంసిద్ధం అవ్వాలనేది ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్ ద్వారా ఇక్కడ మనకు కమాండోలు చూపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఒక ఉగ్రవాదిని పట్టుకోవడం జరిగింది. ఇక ఆలయంలో మిగతా చోట్ల పొంచి ఉన్న మిగతా ఉగ్రవాదులను కూడా పట్టడంతో ఈ మాక్ డ్రిల్ అనేది పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మిగతాది కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇలా ఉగ్రవాదులను వెతికే క్రమంలో బ్యాచ్లుగా విడిపోయి ఈ విధంగా కమాండోలు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికీ ఒక ఉగ్రవాదిని అయితే పట్టుకోగలిగారు. ఇక 3 ఆలయంలో పొంచి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది కూడా ప్రస్తుతం వీళ్ళు కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తే ఒక బ్యాచ్ ఈ విధంగా ఉంటే మరో బ్యాచ్ మనం చూస్తే ఆలయం పక్కన పొంచి ఉన్న మరో బ్యాచ్ కూడా చూస్తూ ఉన్నాము. ఇక ఎప్పుడైనా ఉగ్రవాదులు చాలా వ్యూహాత్మకంగా ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో వాళ్ళు దాడులకు దిగుతూ ఉంటారు. వివిధగా సిబ్బంది వేరువేరు చోట్ల వాళ్ళు దాంకొని ఈ విధంగా దాడులకు ప్రయత్నం చేసినప్పుడు వివిధ చోట్ల వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఎలా వ్యవహరిస్తారు అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నాం. ప్రస్తుతం చూస్తే ఉగ్రవాదుల దాడుల సంబంధించి కూడా అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు ఇక్కడ కమాండో సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. ప్రాణాలకు తెగించి వీళ్ళంతా కూడా ఈ ఉగ్రవాదులను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకని దీనికి సంబంధించి ప్రత్యేక శిక్షణ ఉంటుంది, కఠోరమైన శిక్షణ ఉంటుంది. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దేశంలో మనం చూస్తే సైనికులు ఏ విధంగా మనకు సరిహద్దులో కావలాగా ఉంటారు, అదేవిధంగా దేశం లోపల కూడా దాడులు జరిగినప్పుడు ఈ విధంగా ఆక్టోపస్ లాంటి దళాలు కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు దానికి తగ్గట్టుగా వీళ్ళంతా కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కో సమయంలో ప్రాణాలకు తెగించి కూడా వీళ్ళందరూ కూడా పోరాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉగ్రవాదులు ఎక్కడ పొంచి ఉన్నారనేది కూడా ప్రస్తుతం ఇక మరో బ్యాచ్ ఇక్కడ కమాండోలు ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం చూస్తే అతి జాగ్రత్తగా ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు రెండు వైపులా వీళ్ళంతా ఉంటే ఏ వైపు నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తారో తెలియదు. అలాంటి సందర్భాల్లో వీళ్ళంతా కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవైపు భక్తుల ప్రాణాలు కాపాడుతూనే మరోవైపు ఉగ్రవాదులను కూడా తుదముట్టించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా వీళ్ళంతా వ్యవహరించాలి. ప్రస్తుతం చూస్తే ఆలయం లోపలికి ఈ కమాండోలు అంతా రావడం జరిగింది. ప్రస్తుతం లోపల ఒక వ్యక్తి కదలికలు అయితే ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అతన్ని ఇప్పుడు మట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఉగ్రవాదులు ఏదైతే ఆలయంలో పొంచి ఉన్నారో మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఇక్కడ కమాండోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో వివిధ ఉపాలయాల్లో కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎక్కడ పొంచి ఉన్నారనేది కూడా అన్ని కోణాల్లో వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా దేశవ్యాప్తంగా అనేక సున్నితమైన ప్రదేశాల్లో ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకున్న సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపైన అన్ని రకాల్లో ఇక్కడ మాక్ డ్రిల్ ద్వారా వీళ్ళంతా కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ముందుగా కొంతమంది వ్యక్తులు ఆలయంలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళని నక్కి ఉన్న ఆ వ్యక్తుల్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే ఇక్కడ కమాండోలు చేస్తున్నారు. ఉగ్రవాదులు కూడా దాడులు జరిగిన సమయంలో భక్తులతో పాటు సాధారణ భక్తుల్లాగే ప్రవేశించి కీలకమైన ప్రదేశాల్లో దాంకొని మరి వాళ్ళు దాడులు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ విధంగా ఎలా వ్యవహరిస్తారో ఉగ్రవాదులు
దాడుల సందర్భంలో కమాండోలు కానీ ఇవన్నీ కూడా మనం చాలా ప్రత్యక్షంగా ఇక్కడ మాక్ డ్రిల్ రూపంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆలయంలోని వివిధ ప్రదేశాల్లో కూడా వీళ్ళంతా వెపన్లతో సిద్ధంగా ఉండి పొంచి మరి కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా తిరుమల లాంటి ఆలయాల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఆక్టోపస్ దళమే ఉంది. ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుర్కొనేదానికి అంతా సంసిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సుశిక్షితులైన ఈ ఆక్టోపస్ కమాండోలు మొత్తం ఆలయం నలువైపులా కూడా పహారా 24 గంటలు కూడా కాస్తూ ఉంటారు. ప్రపంచంలోనే హిందూ ధార్మిక క్షేత్రం కావడంతో ప్రసిద్ధి చెందింది కావడంతో తిరుమలకు సంబంధించి 24 గంటలు కూడా భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇలాంటి తిరుమలకు సంబంధించి టీటీడీ ఆలయాల్లో కానీ ఇతర ఆలయాల్లో ఈ విధంగా ఉగ్రవాదులు ఒకవేళ దాడులు నిర్వహిస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే దానికి ప్రస్తుతం అందుకు తగ్గ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా ఎదుర్కొంటారు అనే దానిపైన ఇప్పుడు మనం ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ ద్వారా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అలర్ట్గా ఉన్న నేపథ్యంలో తరచూ కూడా టీటీడీ ఈ విధంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఇటు తిరుపతి తిరుమలలో కొనసాగుతుందని చెప్పచ్చు. ఇది ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తిరుపతిలో మాక్ డ్రిల్ సంబంధించి వివరాలు. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.